పచ్చటి కొండలు మరియు బంగారు పంటల మైదానాల మధ్య ఉంచిన చిన్న గ్రామం సూర్యనగర్ శాంతి మరియు నవ్వుల స్థలం. గ్రామస్తులు సాధారణ జీవితాలు గడిపేవారు, పంటలను కోయడం, పశువులను పెంచడం మరియు కమ్యూనల్ మంట చుట్టూ కథలు పంచుకోవడం చేస్తూ. కానీ ఒక చీకటి మరియు వర్షపు రాత్రి గాలి గ్రామం మీద గట్టిగా గుచ్చుకొని ఒక భయంకరమైన ఆత్మను తీసుకువచ్చింది. ఆ భూతం ఎర్రటి కళ్లతో మరియు చినిగిపోయిన కప్పులతో గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేసింది. భయంతో గ్రామస్థులు చౌకల్లో కూడి వారి ముఖాలు పసుపు పచ్చగా, వారి గొంతులు వణుకుతూ ఉన్నారు. వారు అరణ్య అంచున ఉన్న ఒక మేధావి పెద్దవాడిని కలవడానికి నిర్ణయించుకున్నారు. పెద్దవాడు శ్రద్ధగా వినాడు మరియు తన పొడవాటి గడ్డాన్ని తడిమాడు. ఈ భూతం ఒక పురాతన శాపం వల్ల బంధించబడింది అని అతను చెప్పాడు. దీన్ని బ్రేక్ చేయడానికి అడవిలో లోతైన ప్రదేశంలో దాగిన మంత్రిక వస్తువును మీరు కనుగొనాలి. ధైర్యంతో కొన్ని గ్రామస్తులు గాఢ మరియు రహస్యమైన అడవిలోకి ప్రవేశించారు. వృక్షాలు రహస్యాలను చెప్పినట్టుగా నీడలు జీవించేలా కనిపించాయి. గంటల తవ్వకాలు తర్వాత వారు ప్రకాశించే ఒక వస్తువును ఒక రాతి బల్లమీద కనుగొన్నారు. అది ఇతర లోకాల వెలుగుతో మెరుస్తూ వారికి ఆశను నింపింది. మంత్రిక వస్తువుతో గ్రామస్తులు భూతాన్ని ఎదుర్కొనడానికి తిరిగి వచ్చారు. వారు దాన్ని ఎత్తి దాని వెలుగు చీకట్లలోకి చొచ్చుకుపోయింది. భూతం యొక్క భయంకరమైన రూపాన్ని దెబ్బతీసింది. భూతం పోయాక సూర్యనగర్ గ్రామం తిరిగి తన పూర్వ వైభవాన్ని పొందింది. పంటపొలాలు పచ్చగా మారాయి మరియు నవ్వులు మళ్లీ గాలి ద్వారా మ్రోగాయి. గ్రామస్తులు ధైర్యం మరియు ఏకమై ఉండడం ద్వారా చీకటిని ఎలా అధిగమించగలమో తెలుసుకున్నారు.